అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో మోకాళ్ళ నొప్పులకి వావిలాకు వైద్యం అనేటువంటి చక్కటి ఆసక్తికరమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య వచ్చినప్పుడు ఆ భాగంలో ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఈ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో భాగంగా ఆ యొక్క మోకాళ్ళ భాగంలో TNF ఆల్ఫా, IL-2, IL-6, ఇంటర్ల్యూకిన్స్ అనేటువంటి వివిధ రకాలైనటువంటి రసాయనిక పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి. ఈ యొక్క రసాయనిక పదార్థాల చేత ప్రభావం చేత ఆ మోకాళ్ళ భాగంలో నొప్పి, పోటు, సలుపు, బాధ, వాపు ఇలాంటివన్నీ కూడా కలుగుతుంటాయి. ఈ యొక్క సమస్య కలిగినప్పుడు కొంతమందికి సమస్య కొద్ది స్థాయిలోనే ఉంటే కొంతమందికి మరింత తీవ్ర స్థాయిలో కూడా ఉంటుంది. ఈ యొక్క హానికారకమైనటువంటి ఈ యొక్క రసాయనిక పదార్థాల ఉత్పత్తి ప్రభావం చేత హానికరంగా పరిణమించేటువంటి ప్రభావము మోకాళ్ళ భాగంలోనే కాకుండా మోకాళ్ళ భాగంలో చుట్టూ ఉన్నటువంటి కండరాల మీద, అదేవిధంగా మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి ఆ యొక్క ఎముకల మీద, కణజాలాల మీద, ఈ విధంగా ఈ యొక్క చుట్టూ కూడా ఈ యొక్క పదార్థాల యొక్క ప్రభావం కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఈ యొక్క ప్రభావం చేత క్రమక్రమంగా మోకాళ్ళ నొప్పుల సమస్య ఎక్కువ కావడము, అదేవిధంగా మొదట్లో ఒక మోకాలు నొప్పి ఉన్నప్పుడు క్రమక్రమంగా రెండవ కాలు కూడా పెరిగిపోవడము, ఆ సమస్య తీవ్రత పెరిగే కొద్దీ కూర్చోవడం కష్టంగా ఉండడము, నిల్చోవడం కష్టంగా ఉండడము, నడవడం కష్టంగా ఉండడము, అదేవిధంగా మెట్లు ఎక్కడం దిగడం కష్టంగా ఉండడము, ఇలా ప్రతిదానికి కష్టపడేటువంటి ఇబ్బంది పడేటువంటి ఆ యొక్క నొప్పి తీవ్రత వల్ల చాలా అసౌకర్యానికి గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. సర్వసాధారణంగా ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు విచక్షణారహితంగా విచ్చలవిడిగా ఏమాత్రం వాడినప్పటికీ, అంటే ఈ రోజుల్లో చాలామంది వాడుతున్నారు కాబట్టి సర్వసాధారణంగా వాడినప్పటికీ వాటి యొక్క ప్రభావం మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి డాక్టర్ల సలహా లేనిదే ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు మాత్రం ఎక్కువ కాలం పాటు వాడకూడదు. కాబట్టి డాక్టర్లు ఎన్నాళ్ళు చెప్తే అన్నాళ్ళు వాడేసి ఆపేయడం మంచిది, కానీ మరి మీకే మీరు మాత్రం విచ్చలవిడిగా వాడకూడదు. మరి సైడ్ ఎఫెక్ట్స్ లేని సైడ్ బెనిఫిట్స్ అనేటువంటి ఆయుర్వేద ఔషధాలపై మనం ఆలోచించినట్లయితే కోకొల్లలుగా మనకు ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఆయుర్వేద ఔషధాలు మనకి తటస్థపడతాయి. వాటిల్లో మీకే మీరు చేసుకోదగ్గ, చాలా సులువుగా చేసుకోదగ్గ, చాలా త్వరగా ఫలితం పొందదగ్గ ఒక చక్కటి ఫార్ములాని ఈ యొక్క వీడియోలో మీకు తెలియజేయబోతూ ఉన్నాను. ఈ ఫార్ములా తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు 2. మొట్టమొదటిది వావిలాకు పొడి, ఒక 50 గ్రాములు. ఈ వావిలాకు పొడి మనకు సంవత్సరం అంతా ఆయుర్వేద ఔషధ విక్రయశాలల్లో, పచారి కొట్టలో దొరుకుతుంది. గ్రామ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో లేదా నగరాల్లో కూడా వావిలాకుల చెట్లు విపరీతంగా పెరిగిపోతుంటాయి. మరి కనుక్కొని ఆ చెట్లను గుర్తుపట్టి సేకరించగలిగితే ఆ యొక్క ఆకులను ఎండించేసి చూర్ణం చేసి కూడా వాడుకోవచ్చు. లేని పక్షంలో ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి చూర్ణాలు కూడా ఈరోజు మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి. కాబట్టి వావిలాకు చూర్ణాన్ని తెచ్చుకొని ఒక 50 గ్రాములు ఈ యొక్క ఫార్ములాకి వాడుకుంటే సరిపోతుందన్నమాట. దీన్ని నిర్గుండి చూర్ణం అంటారనమాట. ఈ యొక్క వావిలాకు చూర్ణాన్ని నిర్గుండి పత్ర చూర్ణం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ వావిలాకు చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోండి. అట్లే శొంఠి చూర్ణం, ఈ యొక్క శొంఠి చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోండి. ఈ 2 పదార్థాలను బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పరిగడుపున ఒకసారి, రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి 200 మిల్లీలీటర్ల నీళ్ళల్లో ఈ యొక్క చూర్ణాన్ని 2 గ్రాముల వరకు ఈ యొక్క చూర్ణాన్ని వేసేసి 100 మిల్లీలీటర్ల నీళ్లు మాత్రమే మిగిలేటట్లు సన్న మంట పైన మరిగించి దించి గోరువెచ్చగా ఉన్నప్పుడు షుగర్ లేకపోతే, షుగర్ వ్యాధిగ్రస్తులు కాకపోతే అందులో కాస్త తేనె కలిపేసి తీసుకోవచ్చు. షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రం తేనె కలపకుండా అలాగే వాడుకోవాలన్నమాట. అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉడగట్టేసేసి అవసరాన్ని బట్టి తేనె కలిపి కానీ తేనె కలపకుండా కానీ వాడుకోవచ్చు. ఈ విధంగా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మరి వావిలాకు గురించి మనం ఆలోచించినట్లయితే ఆధునిక రీత్యా కూడా, ఆధునిక శాస్త్రరీత్యా కూడా వావిలాకులో ఎన్నో రకాలైనటువంటి ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, గ్లైకోసైడ్స్, ఇలా లిగ్నాన్స్, ఇలా అనేక రకాలైనటువంటి ఈ యొక్క కెమికల్స్ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ యొక్క నొప్పి తగ్గేందుకు, యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఏజెంట్గా పనిచేసేందుకు ఉపయోగపడతాయి. మరి ఈ 2 పదార్థాలు కలిపి, అంటే శొంఠిలో ఉన్నటువంటి జింజరాలు, షాగోలు లాంటి ఫినాలిక్ కాంపౌండ్స్, టర్పిన్స్, ఇవి ఇంతకుముందు చెప్పినట్టు వావిలాకు ఉన్నటువంటి కాంపౌండ్స్, ఈ 2 కలిపి వాడినటువంటి ఈ యొక్క రసాయన పదార్థం వల్ల, అంటే ఈ యొక్క ఫార్ములా వల్ల ఇందులో ఉన్నటువంటి కెమికల్ కాంపౌండ్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు, వాపులు తగ్గేందుకు, అదేవిధంగా అసౌకర్యం తగ్గేందుకు,
కార్టిలేజ్ని త్వరగా అరగకుండా కాపాడేందుకు, కార్టిలేజ్ పనితనాన్ని సమర్థవంతంగా నిర్వహించేదానికి, అదేవిధంగా మోకాళ్ళలో గుజ్జు ఉత్పత్తి అయ్యేందుకు కూడా ఈ యొక్క పదార్థాలన్నీ కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపయోగపడి ఆ యొక్క మోకాలు నొప్పికి అన్ని విధాలా సహకరించి ఆ మోకాలు నొప్పి తగ్గించేందుకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ పదార్థాలు వాడుకోవడం వల్ల స్థానిక భాగంలో కూడా రక్త ప్రసారం సక్రమంగా జరిగేసేసి పోషణ బాగా జరిగేసి ఆ పోషణ వల్ల ఆ మోకాలు భాగంలో ఏర్పడినటువంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాల ఉత్పత్తి నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి ఈ యొక్క రక్త ప్రసరణ సజావుగా జరగడం వల్ల కలుగుతుందన్నమాట. ఎప్పుడైతే ఈ రక్త ప్రసరణ ఆ భాగాల్లో ఆ జాయింట్లో సజావుగా జరుగుతుందో అక్కడ ఉన్నటువంటి చెడు పదార్థాలన్నింటి కూడా రక్త ప్రసరణ ద్వారా మళ్ళీ వెనక్కు తీసుకొచ్చేసి ఆ యొక్క భాగాన్ని చాలా శక్తివంతంగా ఇబ్బంది లేకుండా చేసేటువంటి పరిస్థితి మనం ఈ రక్త ప్రసరణలో ఏర్పడి ఉన్నటువంటి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కెమికల్స్ వల్ల కలుగుతుంది. అట్లే పైపూత మందుగా కూడా బలాశ్వగంధ తైలం అనేటువంటి ఔషధాన్ని వాడుకోవచ్చు. బలాశ్వగంధ తైలం, ఈ యొక్క తైలము ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతుంది. కొన్నాళ్ల పాటు కావాలంటే ఈ యొక్క తైలాన్ని కూడా రోజు ఒక్కసారి కానీ, సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు కానీ కాస్త తైలాన్ని తీసుకొని సున్నితంగా ఆ యొక్క మోకాలు నొప్పి భాగంలో మర్దన చేస్తూ ఉంటే సరిపోతుందన్నమాట. ఈ విధంగా అవసరాన్ని బట్టి పైపూత మందుగా బలాశ్వగంధ తైలాన్ని వాడుకుంటూ కడుపులోకి ఈ ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు సదా మన దేహంలో ఉంటూ సదా కాపాడుతూ సదా రక్షిస్తూ ఆ యొక్క మోకాలు నొప్పి వల్ల ఇబ్బందులు తొలగించడమే కాకుండా మోకాలు నొప్పి సమస్య తీవ్ర రూపం దాల్చకుండా ఉండేందుకు ఉపయోగపడమే కాకుండా ఇతర జాయింట్స్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క ఔషధాలు మనల్ని కాపాడుతూ ఉంటాయి. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని మోకాడు నొప్పుల సమస్యకి ఈ వావిరాకుతో తయారు చేసుకుని వాడుకోవచ్చు. ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.